కొలెస్ట్రాల్ అంటే భయపడుతున్నారా? అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది దేనివల్ల వస్తుంది? ఇది మంచిదా చెడ్డదా? ఎల్డిఎల్ అంటే ఏంటి? హెచ్డిఎల్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ స్ట్రోక్ వస్తుందా? లేక ఇది ఒక మైతా? ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ కంప్లీట్ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకుందాం. కొలెస్ట్రాల్ అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఒక వ్యాక్స్ లైక్ ఫ్యాట్ సబ్స్టెన్సెస్. మన లివర్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన బాడీకి అవసరం. హార్మోన్స్ తయారు చేయడానికి, విటమిన్ డి ప్రొడక్షన్కి, సెల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి. కాబట్టి కొలెస్ట్రాల్ ఇట్ సెల్ఫ్ ఎనిమీ కాదు. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బ్లడ్లో ఎక్సెస్ అయ్యాక ఆర్టరీస్ వాల్స్లో డిపాజిట్ అవుతుంది. ఇలా బ్లాక్ ఫామ్ అయ్యి బ్లడ్ ఫ్లో నేరో అవుతుంది. కొలెస్ట్రాల్ దేనివల్ల వస్తుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి మెయిన్ రీజన్స్: రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్సెస్ షుగర్ వాడకం వల్ల, బేకరీ ఐటమ్స్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్, స్లీప్ డిజార్డర్స్, హార్మోనల్ చేంజెస్, ఫ్యామిలీ హిస్టరీ. ఎస్పెషల్లీ 35+ ఉమెన్లో మొనోపోజ్ తర్వాత ఎల్డిఎల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఎల్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. క్లీనర్లా పనిచేస్తుంది. ఎక్సెస్ కొలెస్ట్రాల్ని లెవెల్కి తీసుకొస్తుంది. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఆర్టరీస్ వాల్స్లో స్టిక్ అయ్యి బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే హెచ్డిఎల్ క్లీనర్, ఎల్డిఎల్ బ్లాకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చెక్ చేశారా? కామెంట్లో కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.